మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆసుపత్రిలో 2 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. పారిశ్రామికవేత్తగా మీడియా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీరావు ఎందరికో ఆదర్శప్రాయులు అని భావించిన భారత ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. మీడియా రంగంలోనే కాదు, సినిమా రంగంలో కూడా రామోజీరావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలని నిర్మించి తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు. నూతన దర్శకులు, నటీనటుల్ని ప్రోత్సహించడంలో ఆయనే సాటి. టాలెంట్ ఎక్కడున్నా వెలికి తీసి పట్టుకోవడమే కాదు, వారి వెన్నంటి ఉండి ప్రోత్సాహం అందించిన మహనీయులు రామోజీరావు. ఇకపోతే ఆయన సినీ ప్రస్థానం 1984లో మొదలైంది. జంధ్యాల దర్శకత్వంలో నరేష్, పూర్ణిమ జంటగా నటించిన శ్రీవారి ప్రేమలేఖ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీరావు నిర్మాతగా మారారు. ఆ తర్వాత ప్రతిఘటన, మయూరి లాంటి చిత్రాలని కూడా నిర్మించారు. 2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా ఆయన జోరు పెంచారు. కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా రామోజీరావుకే దక్కుతుంది. కుటుంబ కథా చిత్రాలు మాత్రమే కాదు, అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలని కూడా రామోజీరావు నిర్మించారు. నూతన దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్లని పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన చిత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తరుణ్ ని హీరోగా నువ్వే కావాలి మూవీతో పరిచయం చేసిన ఘనత కూడా రామోజీరావుదే. ఈ చిత్రం కూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఆ తర్వాత తరుణ్ ఇంకా వెనక్కి తిరిగి చూసింది లేదు. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లని పరిచయం చేశారు రామోజీరావు. రీమా సేన్, రిచా పల్లోడ్, స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ రామోజీరావు నిర్మాణంలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆస్కార్ రేంజ్ కి ఎదిగి తెలుగు ప్రస్తుత సినీ రంగాన్ని ఏలుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా 2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయం చేసి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని ప్రారంభించింది రామోజీరావే. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇది తీరని లోటుగానే భావించాలి.